ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ పగటి వేళ జరుగుతున్నటువంటి తరగతులు మా అందరికి ఎంతో ఆశీర్వాదకరంగా, ఆలోచనాత్మకంగా ఉండినట్లుగా మీరు దీవిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎన్నో సంగతులు మీ దీనదాసులమైనటువంటి మా ద్వారా తండ్రి మీరు పలికిస్తున్నందుకు, నేర్పిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ చివరి సెషన్లో, ఈ రెండవ రోజు పగటి వేళ మరెన్నో సంగతులు నేర్చుకుని బలపడుటకు మమ్మల్ని దీవించమని, ఈ ధ్యానమును ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములి ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక వివరణలో మనం ఉన్నాం. 6 సెషన్లను ముగించుకున్నాం. వాక్యపు పండుగలలో శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా? ఈ అంశానికి సంబంధించి మనతో ఎక్కువగా మాట్లాడేటువంటి ఒక పుస్తకముగా ఫిలిప్పీ పత్రిక కనబడుతోంది. ఆ ఫిలిప్పీ పత్రికను గూర్చి ఒక పరిచయాన్ని మనం తీసుకున్నాం మునుపటి సెషన్లో. దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కెన్ యూ? ఫిలిప్పీ పత్రిక పరిచయాన్ని ఒక్కసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రికలో మొత్తం 4 అధ్యాయాలు కనబడుతున్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో తెర మీద కనబడుతున్న వచనాలు, అందులో పరిచయాన్ని మనం మాట్లాడుకున్నాం. పరిచయంలో మొత్తం 5 విషయాలు. మొదటిది రచయితను గూర్చి, 2 కాలము మరియు స్థలమును గూర్చి, 3 అందులో ముఖ్య విషయము సంతోషించుటకు ప్రోత్సహించే ముఖ్య విషయముగా మనం చూసాం. శ్రమలలో సంతోషమది. సంతోషించుట కంటే మరి మీరేమనుకుంటున్నారు? ఇదే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సంతోషం గురించి చెబుతాడు. ఒకడి గురించి, నా ప్రాణమా సుఖించుము, సంతోషించుము, తినుము, తాగుమని. ఆ సంతోషం కాదు ఇది. సంతోషించుటకు ప్రోత్సహించే ముఖ్య విషయము అంటే శ్రమలలో సంతోషించే ఒక ప్రోత్సాహం, శ్రమలలో సంతోషంగా ఉండమని చెప్పే ఒక ప్రోత్సాహం. అది మెయిన్ థీమ్. 4 ఏ ఉద్దేశముతో ఈ పత్రిక రాశాడు, రాయవలసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడింది? అది ఒక కృతజ్ఞతా పత్రిక, థ్యాంక్స్ గివింగ్ లెటర్ అని మనం చూసాం. ఇక నంబర్ 5, దీని వెనుకలో ఒక చారిత్రక నేపథ్యం ఉంది. దానిని గురించి మనము అవగాహన కలిగి ఉంటే మంచిదన్న ఉద్దేశంతో కొన్ని సంగతులను అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రాంతంలో మొట్టమొదట బృందముగా వెళ్ళినటువంటి సువార్థికుల బృందం పౌలు గారు, శీల గారు, లూకా గారు, తిమోతి గారు. ఇలా మనం పరిచయాన్ని ముగించుకోవడం జరిగింది. ఇప్పుడు మనము మరొక నూతన సెషన్లోనికి వెళ్తున్నాం. పుస్తకమును గురించి ఒక చిన్న అవగాహన పరిచయంలో మనకు ఏర్పడింది కనుక ఇక నేరుగా మనము మొదటి అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. నేరుగా మొదటి అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. తీద్దాం బైబిల్. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం. మొత్తం మనకు 30 వచనాలు కనబడుతున్నాయి. 30 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని మనం కొన్ని భాగాలుగా విభజించుకుందాం. తెర మీద కనపడుతోంది మీకు. మొదటి అధ్యాయంలో మనకు 30 వచనాలు ఉన్నాయి అని తెలుసు. ఈ సెషన్లో ఈ అధ్యాయాన్ని విభజిద్దాం. డివిజన్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్. నోట్స్ రాసుకుంటుంటే మొదటి అధ్యాయపు విభజన, మొదటి అధ్యాయపు విభజన అని రాసుకోవాలి. ఎలా విభజిద్దాం చూద్దాం. ప్రొసీడ్. మొదటి అధ్యాయంలో మనం మొత్తం 5 భాగాలను చూడబోతున్నాం. 5 భాగాల విభజన. టోటల్ 5 పార్ట్స్.
వచనాలేమో 30, భాగాలేమో 5. అది అధ్యాయ విభజన. మళ్ళీ వచనాలేమో 30, విభజనలో భాగాలు మాత్రం 5. అందులో ఈ 5 భాగాలు ఎక్కడెక్కడున్నాయో కూడా స్క్రీన్ మీద చూసేద్దాం. చూడండి, ఈ 5 భాగాలు: మొదటి భాగము మొదటి 2 వచనాలు, రెండవ భాగము 3 నుండి 11 వచనాలు, మూడవ భాగము 12 నుండి 18, నాలుగవ భాగము 19 నుండి 26, ఐదవ భాగము 27 నుండి 30. చూస్తున్నారుగా, స్క్రీన్ మీద కూడా మీకు చూపించడం జరుగుతోంది. మొదటి 2 వచనాలు మొదటి భాగము, 3 నుండి 11 వచనములు రెండవ భాగము, 12 నుండి 18 వచనాలు మూడవ భాగము, 19 నుండి 26 వచనములు నాలుగవ భాగము, 27 నుండి 30 వచనములు ఐదవ భాగము. ఇది డివిజన్. ఆలస్యం చేయకుండా మొదటి భాగములోనికి ప్రవేశిద్దాం. మొదటి భాగము, మొదటి అధ్యాయము 1 నుండి 2 వచనములు. ఈ 2 వచనాలకు ఒక చిన్న టైటిల్ ఇద్దాం ఆన్ ద స్క్రీన్. వెరీ సింపుల్, గ్రీటింగ్స్, శుభములు. ఇది శుభములను తెలిపే భాగం. ఇది శుభములను తెలిపే భాగం. గ్రీటింగ్స్. స్టార్ట్. చదువుదాం. మొదటి వచనం, రెండవ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. 2 వచనాలు. ఏముంది? ఏమీ లేదు కదా అక్కడ. ఏమన్నా చదవడానికి లేదా ఏమన్నా ధ్యానించడానికి నేర్చుకోవడానికి ఏమైనా ఉందా? ఫార్మాలిటీకి చదువుకున్నాగా, ఇక్కడతో శుభములు అయిపోయాయి. ప్రార్థన చేసుకుందాం. అననా? ఏమన్నా చెప్పనా? విందాం. ఏముందిలే అని దాటుకొని వెళ్ళిపోతే చాలా నష్టపోతాం. ఆ నష్టానికి తావివ్వకుండా ధ్యానిద్దాం. 2 వచనాలు. ముందుగా మొదటి వచనాన్ని చూద్దాం. 2 వచనాలు. ముందుగా మొదటి వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైటిల్ ఇచ్చేసాం. ఈ 2 వచనాలలో శుభములు ఉంటాయండి అని నేనే చెప్పాను. అది ఓకే. కానీ మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఇక్కడున్నాయేమో చూద్దాం. ఈ పత్రికలో 4 అధ్యాయాలలో, ఈ పత్రికలో 4 అధ్యాయాలలో ఒక పత్రిక యొక్క ధర్మం, జనరల్ కస్టమ్ అంటారు. లెటర్ రైటింగ్ కస్టమ్. ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే, చదువుకునే పిల్లలకు కూడా తెలుసు, లెటర్ రైటింగ్ అని ఒకటి ఉంటుంది. లెటర్ రైటింగ్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. 10th క్లాస్ వాళ్ళకు కూడా ఉంటుంది. టీచర్లు అదే పనిగా లెటర్లు ఎలా రాయాలో నేర్పిస్తారు. ఎలా పడితే అలా రాయకుండా ఆ లెటర్ని డివైడ్ చేసుకొని 2 రకాలు ఉన్నాయిలేండి ఫార్మాట్లో. కన్వెన్షనల్ ఫార్మాట్ ఒకటి, మోడర్న్ ఫార్మాట్ ఒకటి. ఇప్పుడు మారింది. కన్వెన్షనల్ ఫార్మాట్ అంటే సాంప్రదాయబద్ధమైన ఫార్మాట్. అది లెటర్కు కుడివైపున పైన స్థలాన్ని రాయాలి, దాని కింద డేట్ రాయాలి, మళ్ళీ ఎడం వైపుకు రావాలి, ఎవరికి రాస్తున్నామో చెప్పాలి. అలా డివిజన్స్ ఉంటాయి లెటర్లో. ఇప్పుడు అన్నీ ఎడం వైపుకే తీసుకొని వచ్చారు. ఈ ఈమెయిల్స్ ఎప్పుడైతే వచ్చేసాయో, ఇంటర్నెట్ విప్లవం స్టార్ట్ అయిన తర్వాత ఈమెయిల్స్ రాయడం ఎప్పుడైతే మొదలైందో, అది
పేపర్ మీద లెటర్ రాయడానికి కూడా ఆ ఫార్మాటే తీసుకొని వచ్చేసారు. దీన్ని ఆధునిక ఫార్మాట్ అని పేరు పెట్టారు, మోడర్న్ ఫార్మాట్ అని. హర్యానా నుంచి వచ్చిన శాంసన్, వేర్ ఆర్ యూ? రైట్. మన మాస్టర్ గారు మనకు మార్కాపురంలో మీటింగ్స్ జరిగినప్పుడు గుర్తుందా, లెటర్ గురించి ఇంగ్లీష్ మాస్టర్ గారు మీకు ఎంత క్లాస్ ఇచ్చారు గుర్తుందా? వెరీ గుడ్. ఆయన ఈ మధ్య కాలంలో పెద్ద, ఆయన చాలా మంచి వ్యక్తి, 85 సంవత్సరాల పై వయస్సు, ఇంగ్లీష్ మాస్టర్ గారు ఆయన. మార్కాపురంలో మన మీటింగ్స్ జరిగాయి కొంతకాలం కిందట. మన వాళ్ళు ఒక లెటర్ తీసుకొని మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మొత్తం కరెక్షన్స్ అని టక్క 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 చూపించి, అది అక్కడ ఉండకూడదు, ఇది ఇక్కడ ఉండదు, అక్కడ కామా ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలని మొత్తం అరగంట క్లాస్ లెటర్ మీద ఇచ్చారు వాళ్ళకి. పత్రిక రాయడానికి ఉన్నటువంటి ఒక సాంప్రదాయం, పత్రికా సాంప్రదాయం అంటారు దాన్ని. అందులో మొదటి భాగమే ఏ పత్రికలైనా శుభములు తెలిపే ఒక భాగం. గ్రీటింగ్స్, సబ్జెక్ట్, కంక్లూజన్. గ్రీటింగ్స్, సబ్జెక్ట్, ముగింపు. ఈ ముఖ్యమైన 3 భాగాలు. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. ఒకప్పుడు ఎక్కడో హాస్టల్లో ఉన్న కొడుకు తల్లిదండ్రులకు పత్రికలు రాసేవాడు, లెటర్లు రాసేవాడు. వెరీ సింపుల్, ఏముంది, గౌరవనీయులైన అమ్మ నాన్నకు ఏదో నమస్కారాలు, నేను బాగున్నాను, మీరు కూడా బాగానే ఉన్నారు అనుకోండి, ఇది గ్రీటింగ్స్. సబ్జెక్ట్ ఏంటి, ఒక 10,000 పంపండి, అది సబ్జెక్ట్. తర్వాత అందరు అడిగినట్టు చెప్పండి, అయిపోయాయి, క్లోజ్. ప్రేమతో మీ కొడుకు రాశాడు కదండి, వాళ్ళ ఆనందంగా చదివితే 10,000 పంపన్నాడు. అలాగే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది కేవలం రిటర్న్ ఫార్మాట్లో మాత్రమే కాదు, ఓరల్ ఫార్మాట్లో కూడా మనకంటూ ఒక మంచి సభ్యత, సంస్కారం, సాంప్రదాయం ఉండాలి. అది ఎదుటివారిని గౌరవించి ఎదుటివారికి వందనాలు చెప్పడం. మన కుటుంబాలలో కొంతమంది పిల్లలకు పెద్దలకు వందనాలు చెప్పే అలవాటు ఉండదు, నేర్పించాలి. పాపం వాళ్ళని తప్పు పట్టట్లా, తెలియక. కొంతమంది యవనస్తులు కూడా కళ్ళ ముందు కనబడే పెద్దలను తెలియకనో మళ్ళీ తెలుసో నాకు తెలీదు కానీ పెద్ద లెక్క చేయనట్టుగా వ్యవహరిస్తుంటారు. మంచిది కాదు. ఎదుటివారిని పలకరించడం, నమస్కారం చేయడం, గౌరవించడం. మన స్కూల్లో అదే నేర్చుకున్నాంగా, గుడ్ మార్నింగ్ టీచర్. కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే మన సంఘాలలో మంచి సాంప్రదాయాలు కనబడని పరిస్థితి ఎక్కువగా పిల్లల మధ్య, యవనస్తుల మధ్య. తెలియకుండానే పెద్దలు లెక్క చేయని తత్వం. తప్పు పట్టట్లేదు, తెలియకపోతే నేర్చుకోమని చెబుతున్నా. పెద్దలను గౌరవించే ఒక సాంప్రదాయం. వారిని పలకరించేటప్పుడు అంకుల్, సార్, ఆంటీ ఏదో ఉంటాయి కదా పెద్దలను గౌరవించే పదాలు. పౌలు గారి పత్రికల్లోనూ మిగిలినందరి పత్రికల్లోనూ ఒక సభ్యత, సంస్కారం కనబడుతుంటుంది. నేర్చుకుందాం అని ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసి ముందుకెళ్తున్నాను. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు. ఎన్ని గ్రూపులు ఉన్నారు ఇక్కడ? ఫిలిప్పీలో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో పరిశుద్ధులు అంటే విశ్వాసులు. క్రీస్తు యేసు నందు పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? ఆయన రక్తంలో కడగబడిన వారు, విశ్వాసులు. నంబర్ 2, ఆ విశ్వాసులందరిలో కొందరు అధ్యక్షులుగా ఉన్నారు. నంబర్ 3, పరిచారకులు ఉన్నారు. శుభములు తెలిపే భాగములో సంఘములో ఉన్న డిపార్ట్మెంట్స్ని మెన్షన్ చేస్తున్నాడు ఆయన. ఇది మనం నేర్చుకోవాలి. స్థానిక సంఘాలలో సంఘ రూపం ఎలా ఉండాలి అని అంటే, అందరు విశ్వాసులుగా మాత్రం కాదు, అందరు విశ్వాసులే, కానీ సంఘాన్ని నడిపించడానికి బాధ్యతలు తీసుకునే వ్యక్తులు ఉండాలి. వారిని ఇక్కడ అధ్యక్షులు, ఓవర్సీయర్స్, లేదా పాస్టర్స్, లేదా బిషప్స్, లేదా ఎల్డర్స్, లేదా లీడర్స్.
ఇంగ్లీష్లో చూపించు, సేమ్ వచనం. అధ్యక్షులు అన్న పదానికి ఆంగ్ల భాషలో ఉన్న పదాన్ని ఒక్కసారి చూద్దాం. పాల్ అండ్ తిమోతి, servants of Christ Jesus, to all God's holy people in Christ. తర్వాత together with the overseers and deacons అన్నాడు. ఓవర్సియర్స్, అధ్యక్షులు ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఓవర్సియర్స్. ఓవర్సియర్స్కున్న మరొక పదం షెపర్డ్స్, కాపర్లు. గుర్తుపెట్టుకుందాం. కాపర్లు అన్న, అధ్యక్షులు అన్న, నాయకులు అన్న, పెద్దలు అన్న, ఇవన్నీ పర్యాయ పదాలే బైబిల్లో. అంటే స్థానిక సంఘాల స్వరూపం ఎలా ఉండాలి అని అంటే, ఆ సంఘాలలో ప్రతి స్థానిక సంఘములో విశ్వాసులు మాత్రమే కాదు, అధ్యక్షులు కూడా ఉండాలి. ఆ అధ్యక్షులే పెద్దలు, ఆ పెద్దలే కాపరులు, ఆ కాపరులే నాయకులు. వ్యవస్థ. సంఘం అంటే ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి కాదు. కొన్ని చోట్ల ఒక వ్యక్తి మీదనే నడుస్తుంటుంది సంఘం అంతా. ఆ వ్యక్తి పోతే అయిపోయి చెల్లా చెదరు. ఒక వ్యక్తి మీద నడిచేది కాదు, ఒక పాస్టర్ గారి మీద నడిచేది కాదు సంఘం అంటే. ఒక సంఘానికి ఒక్క పాస్టర్ కాదు, పాస్టర్స్. మన సంఘాలలో ఆ పరిస్థితి ఉందా? పరిశీలించుకుందాం. నా సొంత మాటలు కాదు, అక్కడ కనపడుతోంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనలో సంఘాలు నడిపించే పాస్టర్లు ఎవరైనా ఉంటే, లేదా ఇంకా ఇతర బాధ్యతల్లో, పోని మన స్థానిక సంఘాల గురించి ఆలోచిస్తే, సంఘాలను నడిపించేవారు ఒక్కరే ఉన్నారా? అయితే భవిష్యత్తు బాగలేదా సంఘానిది? వీలైనంత త్వరగా ఒక్క అధ్యక్షుడు మాత్రమే ఉన్నా, ఒక్క కాపరి మాత్రమే ఉన్నా, ఒక్క నాయకుడు మాత్రమే ఉన్న ఆ సంఘాలలో నాయకులు తయారు కావాలి, పెద్దలు తయారు కావాలి, కాపరులు తయారు కావాలి, తయారు చెయ్యాలి, తయారు చేసుకోవాలి. ఎంతకాలంలో? ఈ పత్రిక ఎప్పుడు రాశాడో నేను చెప్పాను పరిచయంలో, 61 నుంచి 62. ఈ పత్రిక వ్రాసే సమయానికే ఆ ప్రాంతములో సంఘం వచ్చింది, సంఘములో విశ్వాసులు కనబడుతున్నారు, ఆ సంఘములో అధ్యక్షులు కనబడుతున్నారు, ఆ సంఘములో పరిచారకులు కనబడుతున్నారు. ఒక మంచి వ్యవస్థ వచ్చేసింది సంఘానికి. ఎంత టైంలో చెప్పనా? వీళ్ళు ఫిలిప్పి అనే ప్రాంతంలో అడుగుపెట్టింది క్రీస్తు శకం సుమారు 51 నుంచి 55 లోపే. 51 నుంచి 55 లోపే పౌలు గారి 2వ ప్రయాణంలో ఈ ప్రాంతంలోనికి ప్రభు చేత వారు నడిపించబడతారు. 2వ ప్రయాణంలో ఇప్పుడు 61. నేను 51 నుంచి 55 అన్నాను. అంటే వెళ్ళిన వెంటనే సంఘం ఏర్పడిందా? టైం పట్టింది. అసలు వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక్క సమాజ మందిరం లేదంటే యూదులు కూడా పెద్దగా లేరు. ఒక ప్రాంతంలో యూదులకు ఒక సమాజ మందిరం ఉండాలంటే ఆ ప్రాంతంలో మినిమం 10 మంది యూదులు ఉండాలి. ఆ ప్రాంతంలో సమాజ మందిరము లేదు అని అంటే యూదుల సంఖ్య మినిమం నంబర్ కూడా లేదని అర్థమైపోతుంది. ఉన్న 2-3 ఎవరో ఆ యూద మతములోని మత విశ్వాసాన్ని వారు చెప్పినప్పుడు లూదియా లాంటి కొందరు, ఆవిడ లాంటి కొందరు ఆ విశ్వాసానికి ఆకర్షితులై విశ్రాంతి దినమున నదీ తీరాన, సమాజ మందిరంలో కాదు, విశ్రాంతి దినాన నదీ తీరాన వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటే పౌలు గారు తన సువార్థికుల బృందం కలిసి అక్కడికి వెళ్ళారు. మొదటి రోజే ఆత్మల ఫలం
లూదియా గారి రూపములో, తన కుటుంబం రూపంలో కనబడుతోంది. నెమ్మదిగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. చెరసాల నాయకుని కుటుంబం. ముందు ప్రస్తావించినట్టుగా ఒకవేళ దయ్యము విడిచిపెట్టబడిన, పుతోన్ అనే దయ్యము వదలగొట్టబడినటువంటి తాను కూడా విశ్వాసురాలు అయిందేమో తెలియదు మనకు. కానీ నెమ్మదిగా మాసిదోనియాలో నిరుపేదలనే ప్రస్తావన ఆయన పత్రికల్లో చెబుతున్నప్పుడు సంఘం ఏర్పడింది. అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి పరిచర్య చేసి సంఘాన్ని స్థాపించి ఎన్నో ఇరుకుల మధ్య, ఎన్నో సమస్యల మధ్య, తెలుసు కదా పౌలు శీలలను చెరసాల్లో వేసింది అక్కడే. కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఉన్న ఆ భయంకరమైన పరిస్థితులలో చాలా జ్ఞానయుక్తంగా ఈ సువార్తికుల బృందం ఒక ఇద్దరు పక్క ఊరికెళితే మరొక ఇద్దరు ఇక్కడే నిలబడితే పరిచర్య ఆగకుండా జాగ్రత్త పడి నెమ్మదిగా సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి ఒక వ్యవస్థనిచ్చి 61-62లోగా, అంటే సుమారు 6 నుంచి 8 సంవత్సరాలు, పోనీ 8 years అందాం యావరేజ్గా. ఒక 8 సంవత్సరాల కాలములో ఒక కొత్త ప్రాంతములో, మళ్ళీ ఒక 8 సంవత్సరాల కాలములో ఒక కొత్త ప్రాంతములో వారు పరిచర్య ప్రారంభించి ఆత్మలను ప్రభులోనికి నడిపించి సంఘాన్ని ప్రారంభించి ఆ సంఘము అతి తక్కువ కాలంలోనే, ఒక 8 సంవత్సరాలలోనే అందులో అధ్యక్షులు, పరిచారకులు, విశ్వాసులు అనే విభాగాలతో కూడుకున్న సంఘముగా ఏర్పడిందనంటే ఎంత వేగంగా ఉంది సంఘ ప్రోగ్రెస్. ఒకవేళ మనం ఆరోగ్యకరంగా పోటీ పడాల్సి వస్తే, పక్కనున్నోళ్ళతో కాదు, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంతో. ఏమిటా వేగం! ప్రభు కిరణ్ గారు నిన్నటి దినాన సమర్పణ అనే ఒక పదం గురించి భలే చెప్పారు. ఫలితాలు రావాలంటే సమర్పణ ఉండాలి. ఇది సమర్పణతో కూడుకున్న పరిచర్య. అందుకే ఈ వ్యవస్థ స్వార్థముతో కూడుకున్న పరిచర్య కాదు, సమర్పణ. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు, విశ్వాసులకు, అధ్యక్షులకు, ఇంకా పరిచారకులకు, ఇదొక విభాగం, డీకన్స్ అంటాం. సరే, అధ్యక్షులు పెద్దలకు ఎలాంటి అర్హతలు ఉండాలో మనకు తిమోతి గారికి రాయబడిన పత్రికలోను, తీతు గారికి రాయబడిన పత్రికలో ఉన్నాయి. అక్కడున్నవి చూస్తే మనలో ఎవరు అంత అర్హతలుండే అన్ని విషయాలలో లేరు. మరి ఎలా అని మీరు అడగొచ్చు ఒకవేళ క్వశ్చన్ రేజ్ అయితే. నేను పెద్దోడిని, నేను నాయకుడిని అనే ట్యాగ్ తగిలించుకోకుండా ఆ బాధ్యతలను తీసుకునే సిద్ధపాటు ముందు ఉండాలి. హైదరాబాద్లో నడిపించే ఈ స్థానిక సంఘములో కూడా పలు సందర్భాలలో ఈ విషయాన్ని నేను చెబుతూ ఉంటాను. బైబిల్లో ఉన్నటువంటి పెద్దలకున్న అర్హతలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇక్కడ అందరికీ ఉంటాయంటే కుదరదు, లేవు. వివాహం అయి ఉండాలి, వివాహం అయి ఉంటుంది దాదాపు అందరికీ. పిల్లలు ఉండాలి, ఒక్కడుంటే కుదరదు. పిల్లలు ఉండాలి, ఆ పిల్లలు కూడా విశ్వాసులై ఉండాలి. అంటే వాళ్ళు వయసుకు వచ్చిన వాళ్ళై ఉండాలి. వయసుకు వస్తే సరిపోదు, విశ్వాసులై ఉండాలి. ఇలాంటివెన్నో కొన్ని ఫుల్ఫిల్ అవ్వడానికి అక్కడ కనబడకపోయినా, ఏదో మన సంఘంలో పెద్దలము, నాయకులం అనేటువంటి ఒక ట్యాగ్ తగిలించుకోకపోయినా బాధ్యతలైతే తీసుకుందాం. మందకు పైన ప్రభువులైనట్టుండక, పెద్దలు అంటే బెత్తం తీసుకోవడం కాదు, మందకు మాదిరిగా. కాపరులు అంటే కాయాలి, ఆ కాచే బాధ్యత దేవుడు సంఘములో కొందరిని చేపట్టమన్నాడు.
లోపలికి వెళ్ళట్లేదు. పురుషులే ఉండాలి, ఎందుకు స్త్రీలు ఉండకూడదు, అవన్నీ ఇప్పుడు సబ్జెక్ట్, అది వేరేది. కానీ ద క్వశ్చన్ ఈజ్, మన స్థానిక సంఘాలలో ఇలాంటి సిస్టమ్ కనబడుతుందా లేదా అని అడుగుతున్నాను. లేదు అనేది ఆన్సర్ అయితే కనబడాలి, ఇక ఆలోచించండి అని చెబుతున్నాను. పరిచారకులు, అధ్యక్షులు, విశ్వాసులు వచ్చేద్దాం. పోతే అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఈయన? రోమ్ అనే ప్రాంతంలో నుంచి అని చెప్పాను. హౌస్ అరెస్ట్ అయి ఉన్నారు ఆయన 2 ఏళ్ల పాటు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు రోమ్కు? కైసరయ నుంచి వచ్చాడు. మ్యాప్ ఇమీడియట్లీ. కైసరయ అనేటువంటి ప్రాంతం చూడండి, కుడివైపున క్రింద కైసరయ కనబడుతోంది. యెరూషలేము పైన కైసరయ. అక్కడ ఒక 2 ఏళ్ళు ఉన్నాడు జైల్లో. ఇప్పుడు రోమ్కి వస్తున్నాడు, మరొక 2 ఏళ్ళు. అక్కడుంది రోమ్, పైన ఇటలీ దగ్గర ఉంది. అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పుడు తనతో పాటు లూకా గారు ఉన్నారు. లూకా గారితో పాటు అరిస్తార్కు అనేటువంటి మరొక ఆయన కూడా ఉన్నాడు. అంటే రోముకు వచ్చినప్పుడు పౌలు గారితో పాటు లూకా గారు అండ్ అరిస్తార్కు గారు అనే 2 సేవకులు ఉన్నారు. ఏ రోముకైతే వచ్చాడో ఆ రోము నుండి ఈ పత్రిక రాస్తున్నాడు. కానీ ఈ పత్రికలో లూకా గారి ప్రస్తావన, అరిస్తార్కు గారి ప్రస్తావన కనబడడం లేదు. అంటే లేరా? కైసరయ నుండి వీళ్ళతో రాని తిమోతి కనబడుతున్నాడు ఇక్కడ మొదటి వచనంలో. కైసరయ నుండి వీళ్ళతో రాని తిమోతి గారు కనబడుతున్నారంటే ఏం జరిగి ఉంటుంది? 2 ఏళ్ల పాటు హౌస్ అరెస్ట్ అయి ఉన్నప్పుడు లూకా గారు, అరిస్తార్కు గారు వీళ్ళు బహుశా ఈ పత్రికతో పాటు మిగిలిన పత్రికలు రాశాడని చెప్పాను. కానీ ఈ పత్రిక పంపబడిన రూట్ వేరు. కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలెమోను పత్రిక యొక్క రూట్ వేరు. మీరు మ్యాప్లో కనపడుతుంది చూడండి, నేను చెప్పడం కాదు, చూపించే ఏ ప్రాంతాలు. రోము నుండి మాసిదోనియా దగ్గర ఫిలిప్ ఉంది. ఎఫెస్ ఎక్కడుంది? ఆసియా కింద ఎడం వైపున ఉంది, అక్కడుంది. కొలసై ఎక్కడుంది? కుడివైపున. కొలసీ అక్కడుంది. ఆ కొలసీ ప్రాంతంలో, ఆ కొలసీ సంఘంలో ఒక వ్యక్తే ఫిలెమోను. గనక ఈ అడ్రస్ వేరు, ఫిలిప్పీ పత్రిక అడ్రస్ వేరు. మేబీ ఈ పత్రిక రాసేటప్పుడు, ప్రత్యేకించి పత్రిక రాసేటప్పుడు పౌలు గారికి పత్రిక రాయడంలో తిమోతి గారు సహాయపడి ఉండవచ్చు అని మనం భావించవచ్చు. అందుకే తిమోతి గారి ప్రస్తావన అక్కడ చేస్తున్నాడు. పౌలును, నెక్స్ట్ ఎవరు? తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. సో మొదటి వచనంలో మనం నేర్చుకున్న కొన్ని సంగతులు. నెంబర్ 1, సభ్యత సంస్కారం అనేది అన్ని విషయాలలో ఉండాలి. వ్రాతలో ఉండాలి, చేతలో కూడా ఉండాలి, మన వ్యవహారంలో ఉండాలి, మన ప్రవర్తనలో ఉండాలి. మనకంటే వయసులో పెద్దవారికి మర్యాద ఇవ్వడం, గౌరవించడం అనేది ఉండాలి అనేటువంటి ఒక పాయింట్ని మనం డిస్కస్ చేసుకొని, నెంబర్ 2, సంఘ వ్యవస్థ కనబడుతోంది చూడండి అక్కడ. మన గురించి మనం ఆలోచిద్దాం అని పిలుపునివ్వడం జరిగింది. నెంబర్ 3, పౌలు గారికి పత్రిక రాయడంలో బహుశా పౌలు గారు చెబుతుండగా ఈయన రాయడమో లేకపోతే వ్రాయడంలో సహాయం చేయడమో తిమోతి గారు దగ్గరుండి అక్కడ ఉన్నట్టుగా కనబడుతోంది. హౌస్ అరెస్ట్ అయి ఉన్న ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేక సౌకర్యం ఏంటంటే, హౌస్ అరెస్ట్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఈయన ఎక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టి మాట్లాడకూడదు, కానీ ఈయన దగ్గరికి ఎవరైనా రావచ్చు. ఆ పర్మిషన్ ఆయనకి ఇచ్చారు. హౌస్ అరెస్ట్ అంటే ఆయనకున్నటువంటిది ఏ ఆటంకమును లేక అని చదివాము అపోస్తలుల కార్యంలో. ఏ ఆటంకమును లేక దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు, ఎక్కడ ప్రకటించుచు? అరెస్ట్ అయి ఉన్నాడుగా, తన దగ్గరకు వచ్చేవారికి ప్రకటిస్తున్నాడు. అలా ఆయనకు పరిచయం చేయడానికి తిమోతి గారు లాంటి వారు, మార్కు గారు లాంటి వారు, ఇలాంటి వారందరూ కూడా వచ్చేవారు. ఓనేసిమన్ ఆయన కూడా అక్కడికి వచ్చినప్పుడు పట్టుబడింది. సరే, తిమోతి అనే ప్రస్తావన అక్కడ వచ్చింది కనుక ఒక సేవకునికి సహాయపడడానికి, పౌలు గారి లాంటి సేవకునికి సహాయపడడానికి ఎవరో ఒకరు దాదాపు అందుబాటులో ఉండే ప్రయత్నం చేసేవారు. తిమోతి గారి లాంటి వారు, తీతు గారి లాంటి వారు, మార్క్ గారు లాంటి వారు, అరిస్తార్కు గారు లాంటి వారు, ఇలాంటి వారందరూ కూడా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను.
పౌలు గారు ఒక ప్రాజెక్ట్లో ఉన్నాడు, పౌలు గారు ఒక గోల్లో ఉన్నాడు, పౌలు గారి యొక్క కాన్సెప్ట్ చాలా ఉన్నతంగా ఉంది. ఆ విషయంలో ఆయనకు సహాయం చేయడానికి తిమోతి గారి లాంటి వారు అందుబాటులో ఉన్నారు. ఈరోజు పౌలంతటి స్థాయి ఎవరిది లేదు ఇక్కడ. పౌలు గారి కాళ్ళ దగ్గర కూర్చోడానికి కూడా సరిపోం, కానీ ఆయనలో ఒక 1% ఏదన్నా నేను ప్రయత్నం చేస్తున్నాను. 1%. ఇప్పుడు నేను చేసే ప్రయత్నం అంతా ఒక 1%. కానీ నేను వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి ప్రజలకు చెప్పగలను, కానీ ఇవి ప్రజలకు చేరాలంటే నాకు ఒక బృందం అవసరం. ఆ బృందంలో నమ్మకంగా సామర్థ్యము కలిగి పని చేయడానికి ఉచితంగా ఏం కాదు, నాకు కుదిరినంత, తగినంత, ఇంకేమంటారు దాన్ని, స్తోమతకు తగిన ఏదైనా నేను వారికి అరేంజ్ చేయడానికి కొంతమంది సహకారులతో ప్రయత్నం చేసి వారిని ఈ విషయంలో చూసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాంటి యవ్వనస్తుల బృందం ఎవరికైనా ఆ మనసు ఉంటే ఏం చేయాలి మేము అని అడుగుతారేమో. వెరీ సింపుల్. ఇప్పుడు నేను ప్రకటించే, వివరించే ఈ సందేశాలన్నిటినీ జాగ్రత్తగా భద్రపరిచి ప్రజలకు అందేలా మీరు వర్క్ తెలిసింటే, కంప్యూటర్ వర్క్ తెలిసింటే, సిస్టమ్ వర్క్ తెలిసింటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే సహకారులు లేకపోతే మెసేజ్ వెళ్ళదు. ఇప్పుడు ఈయన లెటర్ రాస్తున్నాడు, ఎవరివ్వాలి? వెళ్ళి రాయడం వరకు రాస్తాడు, లెటర్లో సబ్జెక్ట్ మాత్రం పెడతాడు, కానీ ఆయనకు లిమిటేషన్స్ ఉన్నాయి, బయటికి రాకూడదు. వ్రాసిన ఆయన మోసుకెళ్ళి ప్రజలకు ఇవ్వలేడు. ఒక ఎపఫ్రా అనేటువంటి సేవకుని లాంటి వారు ఆయనకు అందుబాటులో ఉండి ఆ పత్రికలు తీసుకొని వెళ్ళారు. ఒక ఒనేసిము లాంటి వారు, ఒనేసిము అంటే హిజ్ డిఫరెంట్ కేస్, అది పక్కన పెట్టేద్దు ఆ పరిస్థితిని. చూద్దాము కొన్ని వచనాలు, కొలసి పత్రికలో కొన్ని వచనాలు చూద్దాం. కొలసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము నుండి, ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. తుకికుతో పాటు ఒనేసిమును కూడా పంపుచున్నాను అన్నాడు కింద 8-9 వచనాల్లో. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడునైనా ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చినవాడే. 10వ వచనం, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. 14వ వచనం, లూకా. అంటే ఒక సేవకుడు తాను చేస్తున్న పని ఫలభరితంగా ప్రజల యొద్దకు చేరాలి అనంటే ఆ సేవకునికి ఏం అవసరం ఉందని అర్థమైంది? సహకారుల బృందం. వాళ్ళు ఎవరై ఉండాలి? పని వచ్చిన వాళ్ళై ఉండాలి, పని సామర్థ్యము కలిగిన వారై ఉండాలి. నంబర్ 2, నమ్మకమైన వారు ఉండాలి. నంబర్ 3, ఆ సేవకునితో కలిసి పని చేయడానికి మనసు ఉండాలి. ఈ 2 ఉండి లేదనుకోండి, సామర్థ్యం ఉంది, నమ్మకం ఉంది, మనసు లేదనుకోండి, ఇంకేం చేయలేం. అందుచేత అలాంటి యవ్వన సైనికులు ఉంటే కాంటాక్ట్ అస్, అప్రోచ్ అస్, టాక్ టు అస్ ఎనీ టైం. ఆల్ రైట్, వెరీ గుడ్. వచ్చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అయిపోయింది. 2వ వచనం, మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఇందులో ఏముంది? కోరుకున్నాడుగా వాళ్ళకు కృపా సమాధానాలు కలగాల దేవుని నుండని, ఆశీర్వదించాడుగా, లేదా కోరుకున్నాడుగా. అది కోరుకోవడం మాత్రమే కాదు,
అక్కడ మరొక అద్భుతమైన సంగతి ఉంది, అది నేర్చుకొని ముగించేద్దాం. మీకు కృప కలుగునుగా కానొచ్చు, లేదా మీకు సమాధానము కలుగునుగా కానొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, మీకు కృప కలుగునుగాక అనొచ్చు, లేదా మీకు సమాధానము కలుగునుగాక అనొచ్చు. కృప అండ్ సమాధానం, ఈ రెండు ఎందుకు పెట్టాడు? విషయం చెప్పనా? ఆ రోజుల్లో అన్యజనులు ఎవరినైనా గ్రీట్ చేయాలంటే వాళ్ళకు ఒక పద్ధతి ఉండేది. వాళ్ళు సమాధానం అనే పదం వాడేవారు కాదు, కేవలము గ్రేస్. కృపను ఇంగ్లీష్లో ఏమంటాం? గ్రేస్. సమాధానాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? పీస్. యూదులు పీస్ అనే పదముతో ఎదుటివారిని పలకరించేవారు. షాలోమ్ ఏమనేవారు? షాలోమ్. ఇంగ్లీష్లో పీస్, తెలుగులో సమాధానం. మీకు సమాధానము కలుగునుగాక. అన్యజనులు అంటే యూదులు కానివారు, వాళ్ళు ఇన్ జనరల్ కృప అనేటువంటి అర్థం ఇచ్చే పదజాలాన్ని వారు వాడేవారు. స్క్రీన్ మీద చూద్దాం. గ్రేస్ అనేది ఏంటో చూద్దాం ఆన్ ద స్క్రీన్, అండ్ పీస్ అంటే ఏంటో చూద్దాం ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూడండి, గ్రేస్ అనేది జెంటైల్ గ్రీటింగ్. అది జెంటైల్ గ్రీటింగ్. అన్యజనులు అలా శుభములు తెలిపేవారు అన్యజనులు. పీస్ అనేది జూయిష్ గ్రీటింగ్, అంటే యూదులు అలా గ్రీట్ చేసేవారు. ఒక పత్రికలో రెండిటిని కలిపి ఆయన గ్రీట్ చేస్తున్నాడు. పీస్ అనే పదం మాత్రమే కాకుండా గ్రేస్ అనే పదం వాడాడు, గ్రేస్ అనే పదం కాకుండా పీస్ అనే పదం కూడా వాడాడు. ఆయన మెసేజ్ ఏంటో చెప్పనా? ఆ ప్రాంతంలో యూద మతాన్ని స్వీకరించిన వారు ఉన్నారు అని అంటే అక్కడ అంతో ఇంతో యూదులు ఉన్నారు. ఎక్కువ మంది లేకపోయినా మినిమం సంఖ్యలో, మినిమం కంటే కొంచెం తక్కువ సంఖ్యలో యూదులు ఉన్నారు. అంటే ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుని మెస్సియగా, యేసయ్యను అంటే నజరేయుడైన యేసును మెస్సయ్యగా స్వీకరించిన యూదులు ఆ సంఘములో ఉన్నట్టే, నెంబర్ 2 ఆయనను మెస్సియగా స్వీకరించిన అన్యజనులు ఉన్నారు. అంటే ఫిలిప్పి అనే సంఘములో 2 రకాల ప్రజలు ఖచ్చితంగా ఉండాలి. ఒకరు యూదులు, మరొకరు అన్యులు. క్రైస్తవులైన యూదులు, క్రైస్తవులైన అన్యులు. శుభములలో ఆయన పరోక్షంగా తెలియజేస్తున్నది, మీరు క్రైస్తవులైనంత మాత్రాన, ఒకవేళ మా బ్యాక్గ్రౌండ్ మేము యూదులని ఒకరు, మేము మరొకరమని మీరు, ఎవరి లెక్కలు వారికి ఉండి ఎవరికి వాళ్ళు గొప్పోళ్ళం అనుకుంటే కుదరదు. ఒక్కసారి ప్రభులోనికి వచ్చిన తర్వాత అందరూ సమానమే. యూదుడని భేదము లేదు, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని, స్త్రీ అని పురుషుడని భేదము లేదు. ఎఫెసీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నది అదే. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేశాను? ఏకము చేశాను. యేసుప్రభువు ఏం చేశాడు? అడ్డుగోడను పడగొట్టాడు. అడ్డుగోడను పడగొట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న మెసేజ్ ఇచ్చాడా? అందరూ సమానమే అనే మెసేజ్ ఇచ్చాడా? వాట్ ఈస్ ద మెసేజ్? అందరూ సమానమే. అసలు ఆయన వచ్చిన పర్పస్లో ఒక ఉద్దేశమే. ఆయన అన్నాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా తోడుకొని రావలను. అప్పుడు మంద ఒక్కటి, కాపరి ఒక్కటే. ఒకే మంద, ఒకే కాపరి. మళ్ళీ ఆ మందలో మా మంద వేరనకూడదు. అందరినీ ఒక్కటి చేసిన ఆయన ఒక్కటిగా చేసిన మంద సంఘములో మళ్ళీ 10 మందలైతే మా గ్రూప్ వేరు, వాళ్ళ గ్రూప్ వేరు, వాళ్ళ గ్రూప్ వేరు, వాళ్ళ గ్రూప్ వేరు. ఎంత బాధాకరమైన సంగతి అంటే ఈరోజు
ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఫలానా కులస్తుల క్రీస్తు సంఘం, ఫలానా కులస్తుల క్రీస్తు సంఘం, అలా లేదే బైబిల్లో, అలా లేదే బైబిల్లో. ఉన్న గోడను ఆయన తీశాడు, లేని గోడలు మనం కట్టుకుంటున్నాం. ఉన్న గోడను ఆయన పడగొట్టాడు, ఆయన పడగొట్టిన గోడను మళ్ళీ మనం కడుతున్నాం. మాది అట్లేం లేదండి, మా సంఘములు మేమంతా ఒకటే అని అనొచ్చు. కానీ సంఘములు అందరూ ఒకేలా లేరే. పౌలు వారు, అపోల్లో వారు, కేఫా వారు, ఇవి కొన్ని గ్రూపులు. అసలు గ్రూపులే ఉండకూడదు అనేది ఆయన కాన్సెప్ట్. లేని గ్రూపులను తెచ్చుకొని పెట్టుకోవడం మన కాన్సెప్ట్. మీ మధ్య అడ్డంకులు ఉండకూడదు, మీ మధ్య అడ్డుగోడలు ఉండకూడదు. కాన్సెప్ట్. మనం ఎంత వ్యతిరేకంగా ఉన్నాం. కులాన్ని బట్టి అడ్డుగోడలు, సామాజిక స్థితిని బట్టి అడ్డుగోడలు, ఆర్థిక స్థితిని బట్టి అడ్డుగోడలు. నేను ప్రస్తావించనివెన్నో కారణాలు, ఎన్నో మందలు. పౌలు గారు తన పత్రికలలో, పౌలు గారు తన పరిచర్యలో ఇదే మెసేజ్ చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. వాళ్ళెక్కువ వీళ్ళు తక్కువ, వాళ్ళెక్కువ వీళ్ళు. రోమా పత్రిక మొత్తం అదే కాన్సెప్టే. యూదుడు కాలర్ ఎగరేస్తున్నాడు, నేను యూదుడని. యూదుడు కానివాడు కాలర్ ఎగరేస్తున్నాడు, నేను నాకు మీ చరిత్ర లేదని. ఈరోజు మనందరి బాధ్యత మన మధ్య ఏ కారణాన్ని బట్టి కూడా అడ్డుగోడలు లేకుండా చూసుకోవడం. ఎన్ని గోడలు ఉన్నాయి మన మధ్య, కానీ మనకున్న ధీమా పరలోకం నాకెందుకు రాదని. రాదు. ఎందుకు? ఆ గోడలు రావడానికి ఒకవేళ మనము కారకులయ్యింటే రాదుగాక రాదు. సంఘాలలో భేదాలు రావడానికి మనం ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నామేమో. సంఘాలలో వ్యత్యాసాలు రావడానికి, గ్రూపిజం పుట్టడానికి తెలిసో తెలియకుండానో మనము కారకులు అవుతుంటే రాసేసుకుందాం. 1000 మంది ఉన్న సంఘాలలో రాజకీయాలు కనపడుతున్నాయి, 100 మంది ఉన్న సంఘాలలో రాజకీయాలు కనపడుతున్నాయి, చివరికి పట్టుమంది 10 మంది ఉన్న సంఘములో కూడా ఈరోజు రాజకీయాలు. అసలు సంఘాలలో కనబడవలసింది యాజకీయమా, రాజకీయమా? యాజకీయం కనబడాల్సిన సంఘాలలో రాజకీయం కనపడడం ఏంటి? మారాలి, మనం మారాలి. ఉండేదే 10 మంది, 10 మందిలో 4 గ్రూపులు. ఎందుకు 4 గ్రూపులు? అందరూ ఒక్కటిగా ఎందుకు ఉండకూడదు? ప్రభువు పడగొట్టిన గోడలను కట్టుకుంటున్న క్రైస్తవ్యం. సంతోషంగా ఉండేద్దామా? సంతోషంగా ఉందామా? విషయం ఏంటంటే, ఈయన బంధకాలలో ఉన్నాడు, పౌలు గారు శ్రమలలో ఉన్నాడు. ఈ పత్రిక మొత్తం అదే చెప్తాడు. ఈయన ఆల్రెడీ శ్రమల్లో ఉన్నాడు. ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం శ్రమల్లో ఉన్నాడు. క్రీస్తు నిమిత్తం బంధకాల్లో ఉన్నాడు. 2 ఏళ్ళు కైసరయ్యలో, 2 ఏళ్ళు ఇప్పుడు రోమాలో. చెయ్యని తప్పుకు జైల్లో ఉన్నవాడు బెయిల్ కొరకు ఆలోచించట్లా. ఆయన ఆ పరిస్థితిలో కూడా
ఒక పత్రిక వ్రాయవలసిన అవసరత ఏర్పడినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, అందులో శుభములు రాసే సందర్భములో కూడా ఒక పాఠాన్ని ఆయన పెడుతున్నాడు. అదే ఆయన శుభములలో గ్రేస్ అనే ఒక జెంటైల్ గ్రీటింగ్, పీస్ అనే ఒక జూయిష్ గ్రీటింగ్. ఈ గ్రీటింగ్ని ఏమని వర్ణించవచ్చో ఆన్ ద స్క్రీన్. దీన్ని ఏం గ్రీటింగ్ అంటారో స్క్రీన్ మీద చూడండి. ఏం గ్రీటింగ్ అది? బ్యారియర్ బ్రేకింగ్ గ్రీటింగ్. బ్యారియర్స్ అంటే అడ్డంకులు, అడ్డుగోడలు. అడ్డుగోడలను పడగొట్టే శుభము, అడ్డుగోడలను పడగొట్టే శుభములు. బ్యారియర్ బ్రేకింగ్ గ్రీటింగ్. బ్యారియర్ బ్రేకింగ్ బిహేవియర్ మనకుండాలి. బ్యారియర్ బ్రేకింగ్ లైఫ్ మనకుండాలి. గుండె మీద చెయ్యి వేసుకొని నిజాయితీగా ఆలోచిద్దాం, మనకు అది లేదని. ఉందా లేదా? ఉందా? బ్యారియర్ బ్రేకింగ్ లైఫ్ ఉందా? లేదు. లేని బ్యారియర్స్ తెచ్చుకొని కొనుక్కొని పెట్టుకుంటాం మనం. రెంట్కి కూడా కాదు, పర్మనెంట్. వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళు వేరు మనం వేరు. వచ్చే సంవత్సరం అక్టోబర్ నెలలో మనందరం కలిసి ఎక్కడో ఒక చోట మీటింగ్ పెడదాం అని నేను ప్రతిపాదించాను. ఇప్పుడు అందరూ ఓకే చేశారు. అక్టోబర్ వచ్చింది. నువ్వు ఆ పని చేయి, నువ్వు ఆ పని చేయి, నీవు ఈ పని చేయి అని అందరు పనులు డివైడ్ చేసుకున్నాం. అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఈ గ్రూప్లో 10 వాళ్ళు ఆ పని చేసుకుంటారు, మనం ఈ పని చేసుకుందాం. వాళ్ళలో మనం కలవకూడదు, వీళ్ళల్లో మనం కలవకూడదు. ఏక్ సబ్ క్యా హే? గోడలు, గోడలు. మనం ఎందుకు దేవుడు అనుకున్న స్థాయిలో మనం లేవెందుకో చెప్పనా? మన లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇక్కడ ఉంది. దేవుడు పరలోకమందున్నాడు, మన దృష్టి నేల మీద ఉంది. ప్రియులారా, మళ్ళీ చెబుతున్నాను, మైండ్ సెట్ మారాలి, థింకింగ్ మారాలి. మన చేతిలో ఉన్న భూతద్దాన్ని పడేయాలి. ఈ భూతద్దం చాలా ప్రమాదం. ఏం చేస్తోంది? ప్రతి చిన్నదానిని పెద్దగా చూపిస్తోంది. ప్రతి చిన్నదానిని పెద్దగా చూపిస్తోంది. అనుకుంటే ఏదీ సమస్య కాదు, పట్టించుకోకపోతే ఏదీ సమస్య కాదు. కానీ మనకు అన్ని సమస్యలే, అన్ని సమస్యలే. పౌలు గారు తాను శ్రమలలో ఉండి ఒక ప్రయత్నం చేస్తున్నాడు పత్రిక ద్వారా. వారి మధ్య ఒకవేళ ఏవైనా అడ్డంకులుంటే జాతిని బట్టి అవి తొలగించడానికి తన శుభములలో ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగమే గ్రేస్, పీస్. ఆయన ప్రయత్నానికి ఒకవేళ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఆనందిస్తాడా? ఆనందించడా? సంతోషిస్తాడా? సంతోషించడా? సంతోషిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే నేను పత్రిక వ్రాయడం కంటే ముందు వాళ్ళ మధ్య వ్యత్యాసాలు ఉండేవి. ఈ పత్రిక వలన ఆ వ్యత్యాసాలను వారు తీసేసుకున్నారు. ద్వేషాన్ని వారు చంపేశారు. వీళ్ళలో ద్వేషం ఉందని చెప్పట్లా, ఫిలిప్పీలలో మధ్య ద్వేషం ఉందని చెప్పట్లా. ఒకవేళ ఉంటే అది కూడా తొలగిపోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం, అందులో ఆయన పొందే సంతోషం. ఎక్కడున్నాడు ఈయన? శ్రమలలో. ఆ శ్రమలలో ఏం వెతుక్కుంటున్నాడు? సంతోషాన్ని. ఎక్కడా? యేసు ప్రభు చెప్పారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఉన్న సమాధానాన్ని లేపేవారు అన్యులు, వారు అపవాదికి ముద్దు బిడ్డలు.
ఉన్న సమాధానాన్ని లేపేవారు కాదు. అలా కాదు మనం ఉండాల్సింది. లేని సమాధానాన్ని తీసుకొని వచ్చి అందరినీ కలపడం, అందరినీ కలపడం. మైండ్ని కొంచెం అట్లా కీ ఇచ్చి మార్చేస్తే వాక్యంతో అన్నీ సెట్ అయిపోతాయి, అన్నీ సెట్ అయిపోతాయి. వేరు 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 వేరు, కారణం ఏదైనా వేరు వేరు వద్దు. ఇప్పుడు నేను చెప్తాను లాస్ట్ పాయింట్. మనం ఏంటో ఏవేవో నెత్తినెక్కించుకొని బుర్రపాడు చేసుకొని బతికేస్తుంటాం కదా. ఒక్కసారి ఈ ప్రయత్నం చేద్దాం. ఏమిటా ప్రయత్నం? ఎవరి మీదనైనా మనకు కోపతాపాలుంటే, ఎవరి మీదనైనా మనకు ద్వేషభావాలుంటే, అలా దాన్ని తీసేసి సంపూర్ణ స్వచ్ఛ హృదయ్, సంపూర్ణంగా దాన్ని క్లీన్ చేసేసుకొని మన హృదయాన్ని, ఒకవేళ మన ఎదురుగా ఎవరైనా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతుంటే, వద్దు నాయన బాబు, ప్రశాంతంగా హ్యాపీగా ఉందామని వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని తీస్తూ అందులో సంతోషించే అవకాశం మనకుంది. ఒక అద్భుతమైనది. అలా మనము సమాధానపరచగలిగితే దేవుడు మన గురించి సగర్వంగా చెబుతాడు, నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు. ఈ మొదటి 2 వచనాలలో పౌలు గారు పొందుకొనుటకు ప్రయత్నం చేస్తున్న సంతోషం ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూడండి, చదవండి. ద్వేషాన్ని తీసివేయుటలో సంతోషం, హ్యాపీనెస్ ఇన్ రిమూవింగ్ హేట్రెడ్. శ్రమలలో సంతోషమా? మనిషికి ఇది సాధ్యమా? మనిషిగా ప్రయత్నం చేస్తే అసాధ్యమే. దేవుని వాక్యముతో మనము ప్రయత్నం చేస్తే ఇది సాధ్యమే. వాక్యము దగ్గరికి రాకపోతే ఎవరిని క్షమించలేం, ఎవరిని ప్రేమించలేం. వాక్యం దగ్గరకు వస్తే దేవుడు తన దాసులను, వారి జీవితాలను, వారి ద్వారా ఆయన వ్రాయించినటువంటి మాటలను మన కొరకు ముందుంచి మన జీవితాన్ని మారుస్తున్నాడు. ఎస్, పౌలు గారికి శ్రమలలో సంతోషం ఉంది. అది ఆయనకు సాధ్యమైంది. కారణం, ఆయన క్రీస్తును ధరించిన వాడు కనుక. 100కు 100% క్రీస్తు నిమిత్తము మనము బ్రతికితే శ్రమలు రావడం ఖాయం. కానీ ఆ శ్రమలలో కూడా మనము సంతోషంగా బ్రతకడము సాధ్యమే. దేనితో? ఈ మనస్సుతో, ఈ టైప్ ఆఫ్ మనస్సుతో, ఈ టైప్ ఆఫ్ మనస్సుతో. కొత్తింటికి చేరినప్పుడు సామాన్లన్నీ చూసి ఫోటో తీయండి ఒకసారి. కొత్తింటికి అంటే ఏంటిది? ఇల్లు మారినప్పుడు, ఇల్లు మారగానే సామాన్లు దింపేస్తారు కదా, లారీలో నుంచో దేంట్లో నుంచో. అప్పుడు ఇల్లు చూడండి, చిందరబందర చిందరబందర, అబ్బో గజిబిజి గజిబిజి గజిబిజి. ఒక్కొక్కటి 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 ఎక్కడ ఉండాలో అక్కడ, ఎక్కడ ఉండాలో అక్కడ మనం సర్దుకుంటుంటే తెలియకుండానే మనసుకు ఒక ప్రశాంతత. హమ్మయ్య హాల్ అయిపోయింది, హమ్మయ్య కిచెన్ అయిపోయింది. ఇంటిలోని చెత్తనంతా ఊడిస్తే తెలియకుండానే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్. చెత్త తీసేయాలి. చెత్త ఉంటే మనకు బుర్రలు పనిచేయవు. అది ప్రతిరోజు మనకు నిరూపించబడుతున్నటువంటి సత్యం మన ఇళ్ళల్లోనే. రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత మన వాలంటీర్స్ వచ్చి అక్కడ గ్లాసులు ఇవన్నీ ఏమైనా ఉంటే చిన్న పేపర్లు ఏమైనా ఉంటే చెత్త చెదరంతా తీసేస్తున్నారు. రేపు ఉదయం కూర్చోలేరు కదా, మరి ఉండనివ్వండి, ఏముంది కూర్చుందాం వచ్చి. అబ్బే చెత్త దుమ్ము ఉంటే మనం కూర్చోలేం. ఆ చెత్తను తీస్తేనే మనం కూర్చోగలం. ఆ చెత్త తీస్తేనే మనం ప్రశాంతంగా వినగలం. ఈ చెత్త నేర్పుతున్న పాఠం అది.
కానీ బుర్రలో ఎంత చెత్త ఉంది. వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద పగ, వాళ్ళ మీద ద్వేషం. ఈ చెత్తున్నంత వరకు మనలో సంతోషం ఉండే అవకాశం లేదు. తీసేద్దాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. అది ఆయన మనస్సు. అదే మనసును కలిగి ఉందాం. ఒకవేళ మేలును బట్టి, మంచిని బట్టి, భక్తిని బట్టి ఒకవేళ మనం శ్రమలు అనుభవిస్తుంటే ఆ శ్రమలలో కూడా ఎదుటి వారిలో ఉండే ద్వేషాన్ని తీసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు దేవుడు మనకిచ్చే ఆనందం అంతా ఇంత కాదు. ఇక్కడితో మొదటి అధ్యాయంలోని మొదటి భాగము సమాప్తం. మొదటి 2 వచనాలు, శుభములు అను అంశం ఇక్కడితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, శుభములు తెలిపే భాగాన్ని మేము పఠించాం. ఎన్నో సంగతులు నేర్చుకున్నాము నాయన. విని విడిచిపెట్టకుండా ఈ మాటల ప్రకారంగా జీవించటకు మమ్మల్ని సిద్ధపరచమని, సాయంత్రం వేళ సభను కూడా మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. కృప చూపమని, సమయాన్ని వృధాపరచుకోకుండా సద్వినియోగపరచుకొని త్వరితగతిన మేము ఇక్కడ చేరుకున్నట్టు కృప దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.